కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి కోళ్లు తీసుకొచ్చి మరీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పందాల కోసం 2 ఏళ్ల నుంచి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోళ్లను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కోడి పందాల బరి నుంచి మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి సందడిని వివరిస్తారు. జరుగుతున్నటువంటి కోడి పందాలకు అనంతపురం జిల్లా నుంచి భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కోడి పందాలకు పాల్గొనేందుకు కోళ్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా వాటికి తర్ఫీదు ఇచ్చారు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, అసలు ఎట్లా జరుగుతుంది? అనంతపురం జిల్లా మాది, ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి గంటాపురం గ్రామం నుండి వచ్చాము. మేము గంటాపురం గ్రామం నుంచి 15 మంది వచ్చాము. 3 వెహికల్ వేసుకొని ఇక్కడ ఈడీ పార్కులో బాగా జరుగుతుందంటే ఇక్కడ కోళ్ళు పట్టుకొని వచ్చాము. ఇక్కడ మావి నిన్న ఒక కోడి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. ఈరోజు పొద్దున్నే మరీ ఒక కోడి గెలిచింది. చెప్పండి సార్, మీరు ఏ విధంగా వాటికి శిక్షణ ఇస్తుంటారు, ఎంతకాలం నుంచి శిక్షణ ఇస్తున్నారు? గత 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. మేము దానికి ఫుడ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ 2-3 ఉండాలి ఎప్పుడు కంటిన్యూను. 2-3 సంవత్సరాల నుంచి దాన్ని 2 సంవత్సరాల నుంచి సాగుతున్నాము. దానికి ఫుడ్ విషయంలో మాత్రం జీడిపప్పు కానీ మటన్ కైమా కానీ ఇట్లా చాలా డ్రై ఫ్రూట్స్ ఇట్లా కాస్ట్లీవి బాగా పెట్టి బాగా ఇచ్చేసాము. అది ఎంత హుషారుగా మనం చూసుకోగలిగితే అట్లా పందెం గెలిచి మనకు ఇదవుతుంది. సంక్రాంతి కోసము ప్రత్యేకంగా మాకు అనంతపురం జిల్లాలో ఇట్లా ఉండదు, అందుకని ఇక్కడికి వచ్చినాం. మొత్తం అంతా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేశారు, వచ్చిన వాళ్ళకి ఏ విధంగా? బాగానే చేశారండి, చాలా బాగున్నాయి. అందరూ బాగానే స్పందిస్తున్నారు. సాంప్రదాయం కాబట్టి, పండుగ సాంప్రదాయం కాబట్టి చాలా బాగుంది. మాకు సొంతంగా మాది ఒంగోలు. మాది ఇక్కడ ఏంటంటే మాకు ఒంగోలులోనే మాకు సొంత దొడ్లు ఉన్నాయి. కోళ్ళు మేము దాదాపు 7-8 ఏళ్ల నుంచి మేము సాగుతూ ఉన్నాం. పందాలకు తీసుకొస్తూ ఉంటాం. అందరం ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా అందరం వచ్చి వేస్తూ ఉన్నాం. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ పండగ వాతావరణం చూడాలనుకున్నాను, కానీ ఇవాళకి ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా 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 బాగుంది ఇక్కడ. ఈ వాతావరణం కల్పిస్తున్నారంటే మన సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా భవిష్యత్ కాలంలో కూడా నిలబెట్టేదానికి ఈ వాతావరణం బాగా సహకరిస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. తెలంగాణ జిల్లా నుంచి వచ్చాము. ముఖ్యంగా మేము దాదాపు 5-6 జిల్లాల నుంచి మేము అందరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మేము పార్టిసిపేట్ కూడా చేస్తున్నాము. పండగ వాతావరణం ఇంటి దగ్గర జరుపుతలేమన్నా ఏ మాత్రం లోటు లేకుండా ఇక్కడ మేము బాగా జరుపుతున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ప్రస్తుతం ఇక్కడ అందరూ వ్యక్తం చేసేది ఏంటంటే ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారని చెప్తున్నారు. అదేవిధంగా గత 2 ఏళ్ల నుంచి తాము శిక్షణ ఇచ్చినటువంటి కోళ్లు ఇక్కడ పందెంలో పాల్గొని తమను గెలిపించినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉండి దూరంగా ఉన్నా సరే ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉండి అందరితో పాటు ఆనందం పంచుకుంటే చాలా సరదాగా ఉంటుందని, ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అనేటువంటిది ఎదురు చూస్తామని ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కానీ స్థానికేతరులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి చెప్తున్నారు. కెమెరామెన్ ANRతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, ఈడుపుగల్లు, కృష్ణా జిల్లా.